హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ దోశ, ఇన్స్టాంట్ రాగి దోశ. అప్పటికప్పుడు ఏ పిండి కూడా నానబెట్టకుండా బియ్యము పప్పులు వేసుకుంటా అంటే ఫైబర్ ఉన్న ఐటమ్స్ తీసుకుండడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఇన్స్టాంట్ రాగి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. ఇన్స్టాంట్ రాగి దోశ అప్పటికప్పుడు మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేకుండా తక్కువ సమయంలో ఇన్స్టాంట్ రాగి దోశ. 1 కప్ రాగి పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. నేను ఇక్కడ రాగి పిండి అనేది రెడీమేడ్ తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ కావాలనుకుంటే మిల్లుకి వేసి కూడా రాగి పిండిని తీసుకోవచ్చు. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండిని, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ వేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే ఇలా విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. కాకపోతే ఏవి కూడా లంప్స్ అనేది లేకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం నీట్గా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ లాగా కలుపుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ దాకా రెస్ట్ ఇవ్వాలి. దానికి పిండిని మనం పక్కన పెడితే నానితే కొంచెం దోశ అనేటివి బాగా క్రిస్పీగా వస్తాయి. సో మీరు ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాటర్ ఎలా ఉందో. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఉండాలి. ఇప్పుడు మనం రాగి దోశలకి కమ్మటి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. సింపుల్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా గింజలు లోపలి వరకు ఫ్రై అయ్యేటట్లుగా నీట్గా పల్లీలని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు అందులో కొన్ని పుట్నాలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి తగినన్ని పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు కొద్దిగా చల్లారినాక మిక్సీ జార్లో పల్లీలు, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, 2 రెమ్మల చింతపండు, ఇక్కడ ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. అండ్ ఒక చిన్న మీడియం సైజులో ఉన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ అయినాక ఇప్పుడు చట్నీకి సరిపడా వాటర్ వేసుకొని మనము మిక్సింగ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీలోకి మీరు తాలింపు అయినా వేసుకోవచ్చు, వేయకున్నా కానీ ఇలానే సర్వ్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఒక 30 మినిట్స్ తర్వాతకి మూత తీసి చూస్తే మనకి చూడండి ఇక్కడ వాటర్ అనేది పైకి వచ్చేసాయి కదా, అంటే పిండి బాగా చక్కగా నానిపోయిందని అర్థము. ఒకసారి మిక్సర్ తోటి కలుపుకొని మనకి దోశ బ్యాటర్ లాగా ఉందా లేదా, లేకపోతే ఏమైనా థిక్ కన్సిస్టెంట్లో ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఏం అట్లా లేదు. సో నేను డైరెక్ట్గా దోశ వేసేసుకుంటాను. చూడండి దోశ బ్యాటర్ లాగా ఉంది కాబట్టి దోశ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ప్యాన్ని హై మంట మీద హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయినాక మంట లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ఆనియన్ తోటైనా ఇలా మొత్తం రబ్ చేసేయాలి, లేకపోతే టిష్యూ పేపర్ తోటైనా మొత్తం ప్యాన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులో దోశ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా దోశ వేసుకుంటాను. ఈ దోశ అనేది చాలా పలుచగా వేయకుండా కొద్దిగా మందంగా వేసుకోవాలి. మందంగా వేస్తే దోశ అనేది తీయడానికి బాగా వస్తుంది. ఇలా కొద్దిగా పిండి ఆరిపోయిన తర్వాతకి ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు దోశ మంచిగా ఫ్రై అయినాక ఇలా మనం టర్న్ చేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చేసింది కదండి దోశ. ఇన్స్టాంట్ రాగి దోశ అండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ మంచిగా ఫ్రై అయింది కదా అని చక్కగా కాలిన తర్వాతకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో దోశ కోసం కూడా ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసి ఆనియన్ తోటి రబ్ చేసుకోవాలి. మన దోశ వేసిన ప్రతిసారి కూడా వాటర్ని స్ప్రింకిల్ చేసి ఆనియన్ తోటైనా టిష్యూ పేపర్ తోటైనా క్లీన్ చేసేసుకొని దోశ వేసుకోవాలి. మళ్ళీ చాలా పల్చగా వేస్తే దోశ అనేది రాదండి. సో ఇక్కడ మీడియం థిక్ కంటెస్టెన్స్లో వేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండి ఆరిపోయిన తర్వాతకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా దోశ అనేది చాలా చక్కగా ఫ్రై అవుతుందండి. ఎంత సింపుల్గా కదండి. మనం ఏ పప్పులు కూడా నానబెట్టకుండా ఇన్స్టాంట్ రాగి దోశ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ రాగి దోశ కాకుండా ఇందులోనే ఇంకేమంటారు ఇన్స్టాంట్గా రవ్వ దోశ కానీ ఇంకా వేరే దోశలు కూడా వేసుకోవచ్చు. నేను అవి కూడా వీలైనంత తొందరలో మీ అందరికీ తోటి కూడా షేర్ చేసుకుంటాను. చూడండి ఇలా మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి.
మన రాగి దోశలు అనేటివి కంప్లీట్ అయిపోయినాయండి. చూడండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్లో రాగి దోశ అండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా రాగి దోశ చేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది. ఈ రాగి దోశకి ఈ చట్నీ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel. Please press the bell icon for more updating videos and wait for the next video. Until then, keep smiling. Take care. Bye bye.